అవకాశాలు లేకున్నా, అవాంతరాలు ఎదురైనా, అదృష్టం కలిసి రాకున్నా జీవితంలో పైకి రావాలన్న తపన ఉంటే తప్పక విజయం వరిస్తుంది. అలానే ఈ పోటీ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని భావించిన ఆ యువతి స్వయం ఉపాధి వైపు అడుగులేసింది. మగువలు మెచ్చేలా చేనేత వస్త్రాలు డిజైన్ చేస్తూ కస్టమర్ల మన్ననలు చూరగొంటోంది. తనతో పాటు మరో 200 మందికి ఉపాధి కల్పిస్తూ వి హబ్ నుంచి యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డును అందుకుంది. ఉద్యోగం చెయ్యడమే కాదు, ఉపాధి సైతం సృష్టించగలమని నిరూపిస్తోంది నేటి మహిళా లోకం. అందుకు ఉదాహరణే ఈ యువతి. తన మేధాశక్తి, సృజనాత్మకతకు పదును పెట్టి చేనేత వస్త్రాలకు ఆధునికత జోడించింది. అమ్మాయిలను ఆకట్టుకునేలా అందమైన ఇక్కత్ చేనేత వస్త్రాలు తయారు చేస్తూ స్వయం ఉపాధి పొందుతోంది శృతి. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన శృతి పీజీ పూర్తి చేసింది. కొన్నాళ్ల పాటు ఓ ప్రైవేటు పాఠశాలకు ప్రిన్సిపల్ గా పనిచేసింది. అయితే వివాహం అనంతరం భర్తతో పాటు అత్తామామలు చేనేత రంగంలో రాణిస్తూ సాంప్రదాయ దుస్తులు తయారు చేయడం గమనించింది. వాటికి ఆధునికత జోడించి ట్రెండ్కి తగ్గట్లు ఇక్కత్ వస్త్రాలు తయారు చేయాలని భావించింది. రెండేళ్లు చేనేత పరిశ్రమ, వస్త్రాల తయారీ గురించి తెలుసుకున్న శృతి సొంతంగా శ్రీకాంత్ టెక్స్టైల్స్ పేరుతో వస్త్రాల తయారీ ప్రారంభించింది. మహిళలు మెచ్చేలా మైమరిపించే మోడల్స్ దగ్గరుండి మరీ కుట్టిస్తోంది. సులువుగా ధరించేందుకు వీలుగా సాంప్రదాయ దుస్తులతో పాటు అన్ని రకాల డ్రెస్లు వినూత్నంగా తీర్చిదిద్ది దేశ విదేశాలకు ఎగుమతి చేస్తోంది. సాధారణంగా చేనేత వస్త్రాల్లో కావలసినన్ని డిజైన్లు, ఫ్యాన్సీ రంగుల దుస్తులు తక్కువగా ఉండటం గుర్తించింది శృతి. దీనికి తోడు చేనేత పరిశ్రమకు మార్కెట్ సరిగ్గా లేకపోవడాన్ని తన వ్యాపారానికి మార్గంగా మలచుకుంది. మొదట డ్రెస్లు ఆస్ట్రేలియాలోని సోదరికి పంపడంతో మంచి గుర్తింపు వచ్చిందని, అప్పుడే వ్యాపారంపై నమ్మకం పెరిగిందంటోంది ఇక్కత్ డిజైనర్. చిన్నప్పటి నుంచి నాకు గార్మెంట్స్ చాలా స్టైల్గా డిజైన్ చేసుకోవడం అనేది చాలా ఇంట్రెస్ట్. స్టేట్ లెవెల్లో డాన్సర్గా అవార్డు తీసుకున్నాను. అండ్ అప్పుడు మాకు స్కూలింగ్లో కరాటీ ఉండేది. మంచి బ్లాక్ బెల్ట్ వరకు వెళ్ళాను. మమ్మీ వాళ్ళకి కూడా సపోర్ట్ చేసే విధంగా ట్యూషన్స్ చెప్పేదాన్ని, డాన్స్ క్లాసెస్ చెప్పేదాన్ని. అట్లా నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం మనీ ఎర్న్ చేయడం, లేదంటే ప్రొఫెషనల్గా ఇట్లా నావెంటూ స్పెషల్గా డిజైన్ చేసుకోవడం, ఈ ఇంట్రెస్ట్లన్నీ ఉండేవి. కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చాను. నాకు నియర్ బై ఉన్న టైలర్కి నా ఐడియాస్ ఇచ్చి నేను గార్మెంట్స్ చేయించాను. ఆస్ట్రేలియాకి ఒక బల్క్ ఫస్ట్ ఆర్డరే నేను బల్క్గా స్టార్ట్ చేశాను. ఎందుకంటే వాళ్ళకి ప్రీవియస్గా నా గార్మెంట్స్ అన్ని ఐడియా ఉన్నాయి, బాగా నచ్చి ఉన్నాయి. కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా నాకు ఒక 15 డ్రెస్సెస్ ఆర్డర్ చేశారు. ఈచ్ డ్రెస్ వచ్చి డిఫరెంట్ స్టైల్, ఈచ్ డిఫరెంట్ కాన్సెప్ట్. అలా 15 డ్రెస్సెస్ నేను ఫస్ట్ టైం నేను ఆస్ట్రేలియాకి పంపించాను. సో వాళ్ళ ఫ్రెండ్స్ బాగా ఇంప్రెస్ అయ్యారు. అలా నాకు చాలా ఆర్డర్స్ వచ్చాయి. చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, వినూత్నతకు ఆధునికత జోడిస్తే మంచి ఆదాయం ఆర్జించవచ్చని చెబుతోంది శృతి. నెలకు 30,000 నుంచి 1,00,000 వరకు ఆదాయం వస్తోందని అంటోంది. పోటీ ప్రపంచంలో బిజినెస్ నడవాలంటే కొత్తదనాన్ని గుర్తించి దానికి తగ్గట్టు నడుచుకోవాలని వివరిస్తోంది. అందుకే చేనేత వస్త్రాలపైన ఎంబ్రాయిడరీ వర్క్ చేయిస్తూ సరికొత్తగా వస్త్రాలు తయారు చేస్తున్నట్లు చెబుతోంది. మనం ఎప్పుడూ ట్రెండ్ని ఫాలో అవ్వాలి, మోడర్న్ డిజైన్స్ చేయాలి, అండ్ ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడున్న కాంపిటీషన్కి మనం అస్సలు సర్వైవ్ అవ్వలేం. ప్లెయిన్స్లో కొంచెం టచ్అప్స్ ఇవ్వడం కానివ్వండి, బీచ్ వేర్, ఇప్పుడు వచ్చి స్లింగ్ బ్యాగ్స్, జంప్ సూట్స్, ఇట్లా చాలా యూనిక్ ప్యాటర్న్స్ నేను చేస్తున్నాను. 2x60s, 2x40s కాటన్స్, మర్సరైజ్డ్ ఫ్యాబ్రిక్స్లో, తేలియా రుమాల్ దుపట్టాస్తోని, ఇప్పుడు ట్రెండింగ్ కఫ్తానీస్, ఇట్లా చాలా ప్యాటర్న్స్ చేస్తున్నాను. మనకి కొన్ని మంచి టర్న్ ఓవర్ అవుతుంది. నాకు మంత్లీ 30,000 కంటే తక్కువ అసలు 30 to 1 lakh మిడిల్లో వస్తుంది. అండ్ యావరేజ్ ఒక 50,000 అయితే ఖచ్చితంగా వస్తుంది. కరోనా సమయంలో తన వ్యాపారం ఎంతో మందికి జీవనాధారంగా మారిందంటోన్న శృతి చేనేత వస్త్రాలతో చేసిన మాస్కులకు మార్కెట్లో మంచి లాభాలు వచ్చాయని, ఎంతో మంది టైలర్లు ఉపాధి పొందారని వివరిస్తోంది.
అలా ఒకరిద్దరితో ప్రారంభించిన శ్రీకాంత్ టెక్స్టైల్స్ పరిశ్రమలో ప్రత్యక్షంగా 20 మంది, పరోక్షంగా 180 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు చెబుతోంది. ఒకేసారి బల్క్ ఇన్వెస్ట్మెంట్గా లేదండి. ఉన్న కొంచెం ప్లేస్లో ఒక్క ఎంప్లాయీతో స్టార్ట్ చేసి మంచి రిటర్న్స్ వస్తున్నప్పుడు తర్వాత మేము ఫ్యాక్టరీ పెట్టుకోవడం జరిగింది, షెడ్ వేసుకున్నాము. తర్వాత ఒకరు ఇద్దరు ఎంప్లాయీస్తో ఇప్పుడు ఒక 200 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాము. మన షెడ్లోనే వచ్చి ఒక 20 మెంబర్స్ 20 ఫ్యామిలీస్ వరకు వర్క్ చేస్తారు. ఇక్కడ నుంచి హాఫ్ ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళ ఇళ్లలోకి తీసుకెళ్లి ఫ్యామిలీ సపోర్ట్తోని కొంత వీవింగ్ అది చేస్తారనమాట. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాజ్ యూజువల్ 11 మెంబర్స్ టైలర్స్కి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను. అందరూ కూడా ఉమెనే. ఒక 6 మెంబర్స్ టైలర్స్ వచ్చి ఇక్కడ చేస్తారు, కటింగ్ అవన్నీ చేస్తారు. కొంతమంది ఇంట్లోకి తీసుకెళ్లి చేస్తారు ఉమెన్స్. నల్గొండలో తయారు చేసిన ఇక్కత్ చేనేత వస్త్రాలను ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఆస్ట్రేలియాతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది యువతి. చేనేత వస్త్రాలపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసింది. వీహబ్ ద్వారా యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు అందుకుంది. సో నేను హైటెక్స్లో ఒక స్టాల్ ఆర్గనైజ్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మెప్మా వాళ్ళు ఆర్గనైజ్ చేసిన టీటీడీ కళ్యాణ మండపంలో కూడా స్టాల్ ఆర్గనైజ్ చేశాను. సో స్టాల్స్ ఆర్గనైజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వెన్ వీ కమ్ డైరెక్ట్లీ కాంటాక్ట్ టు ద కస్టమర్. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ కోసమనే నేను స్టాల్స్ ఆర్గనైజ్ చేశాను. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, నేను రీసెల్లర్స్కి హోల్సేలర్స్కి సప్లై చేస్తాను మెయిన్గా. సో ఈ స్టాల్స్ కాన్సెప్ట్ ఏంటి అంటే కస్టమర్ మన ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకా ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళు ఎంత కాస్ట్కి అయితే వాళ్ళు అగ్రీ అవుతున్నారు, వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు, ఈ అన్ని కోణాలలో ఆలోచన నేను డెవలప్ చేసుకోవడం కోసం స్టాల్స్ చేస్తున్నాను. నాకు వచ్చి రీసెంట్గా యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్గా నన్ను సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్గా వీహబ్ వాళ్ళు గుర్తించారు. అండ్ సర్టిఫికేట్ కూడా నాకు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి మెప్మాలో స్టాల్ పెట్టినప్పుడు యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్గా వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని, అందుకు సరియైన మార్గాలు అన్వేషించి స్వయం ఉపాధి వైపు అడుగెయ్యాలని సూచిస్తోంది శృతి. రానున్న రోజుల్లో చేనేత వస్త్రాల కోసం ఇక్కత్ మార్ట్ ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని చెబుతోంది.